సరే సరే ఫైనల్ గా ఒకసారి బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు, ఇన్వెస్టిగేటర్స్ హావ్ రికవర్డ్ అరౌండ్ 78 సస్పీషియస్ కాల్ రికార్డ్స్, ఈమెయిల్స్ అండ్ చార్ట్స్ exchanged among the accused and are also examining possible financial transactions as part of the probe అని సిట్ చెప్తోంది. పోలీస్ సోర్సెస్ ఏం చెప్తాయి, ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాసిక్ బ్రాంచ్లో పనిచేస్తున్న ఆయన అక్యూజ్డ్ ఏది కేసు పైనంత కూడా కాంటాక్ట్ చేశాడు అని చెప్పేసి పోలీస్ సోర్సెస్. నా 9 కేసులు అండి ఇప్పటివరకు. సెవరల్ అక్యూజ్డ్ ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ డానిష్ షేక్ అండ్ అదర్స్ ఆర్ కరెంట్లీ లాడ్జ్డ్ ఇన్ నాసిక్ రోడ్ జైల్. వీళ్ళు టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ గారు ఏం చేశారంటే ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్కి, ఎందుకంటే టీసీఎస్కి ఇది పరువు తక్కువ వ్యవహారం, వాళ్ళు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇలాంటివి జరగలేదు, జరుగుతున్నాయనే విషయం 22 నుంచి జరుగుతున్న విషయం ఇప్పుడు ఈ 9 మంది బయటికి రాబట్టి ఇంకా ఇలాంటివి వేరే సంస్థల్లో ఏ స్థాయిలో జరుగుతున్నాయో. ఓవరాల్గా మీరు అనేది ఏంటంటే ఇలాంటివి ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళందరూ శుద్ధపోసలు, లేకపోతే పులుకడిగిన ముత్యాలు, ఈ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్న వాళ్ళందరూ కూడా కావాలని పోలీసుల చేతిలో పప్పెట్స్ అయ్యి, ఈ బీజేపీ వాళ్ళ చేతిలో పప్పెట్స్ అయ్యి కంప్లైంట్లు ఇచ్చారు. అది కదా మీరు అనేది అని అంటలేదు వాసుదేవన్ గారు. మీరు అనవసరంగా దాన్ని మా మీద ఆపాదిస్తున్నారు. మేము అంటున్నామని మేము అంటాం, అట్లా మీరు ఆపాదిస్తున్నారు, మేము అనం. వాళ్ళు నిజంగా గనక ఈ రకమైన ఆరోపణలు ఏదైతే వచ్చినాయో చేసి ఉంటే శిక్షించాలంటున్నాను. ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, దేశంలో ఉన్న ఇలాంటి కార్పొరేట్ సంస్థల యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ ని, రిక్రూట్మెంట్ విధానాన్ని కూడా పరిశీలించమంటున్నాను, ప్రోబ్ చేయమంటున్నాను, ఇలాంటి జరగకుండా చూడమంటున్నాను. ఎట్ ది సేమ్ టైం నా రిక్వెస్ట్ ఒకటే, ఇవాళ ఈ సంఘటన ద్వారా ముస్లింస్ యువతని కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాల నియామకాలకు కూడా ఆటంకం కలిగే ప్రమాదం ఉంది ఇలాంటి దుష్ప్రచారం వల్ల. ఇది ఎక్కడో ఒక చోట వ్యక్తిగతంగా జరిగిన ఒక సంస్థలో జరిగిన అంశం ఇది టీసీఎస్ సంస్థలు ఇందాక చెప్పే 50 సంస్థలు ఉన్నాయి. అట్లాగే దేశంలో ఇంకా అనేక కార్పొరేట్లు ఉన్నాయి, ఎక్కడ ఎవరు బయటకు రాలా ఇలాంటి జరిగినాయి అని చెప్పేసి. ఏ విక్టిమ్స్ కూడా బయటకు రాలా, ఇక్కడ మా కంపెనీలో కూడా జరుగుతుంది అని నేను అదే చెప్తున్నాను. ఇది కేవలం టీసీఎస్ నాసిక్ కి సంబంధించిన అంశం. అది అక్కడ మేనేజ్మెంట్ వైఫల్యం, అక్కడ టీసీఎస్ నాసిక్ యొక్క సంస్థ యొక్క వైఫల్యం, నిర్లక్ష్యం. ఎందుకు ఇన్ని రోజుల్లో జరుగుతుంటే ఏం చేస్తున్నారు? గాడ్లు కాస్తున్నారా మేనేజ్మెంట్? చూసుకోవద్దా? ఏం జరుగుతుందో తెలియద్దా? ఈ విక్టిమ్స్ ఎన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? ఎప్పుడో మొదటి ఇన్సిడెంట్ లోనే కంప్లైంట్ చేసి ఉన్నట్టయితే అరికట్టేవాళ్ళు కదా. కాబట్టి నేనేమంటానంటే దీన్ని ఒక చోట జరిగిన సంఘటనని, ఇన్సిడెంట్ ని మొత్తానికి దేశవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లొద్దు అంటున్నాను. అక్కడ నిజంగా జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ చట్ట ప్రకారంగా పనిష్మెంట్లు ఇవ్వమంటున్నాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఈ వేదిక ద్వారా, వాసుదేవన్ గారు, ఈ దేశంలో 1954లో ఇండియన్ కన్వర్జేషన్ రెగ్యులేషన్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్ ఒకటి తెచ్చారు. 1960లో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రిలీజియన్స్ ప్రొటెక్షన్ బిల్ ఒకటి తెచ్చారు. 1979లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ ఒకటి తెచ్చారు. ఈ బిల్లులన్నీ కూడా ఏది కూడా చట్ట రూపం దాల్సలా. నేను ఒకటే అడుగుతున్నాను బీజేపీ మిత్రుల్ని, మీరు ఛాలెంజ్ చేస్తున్నాను. ఈవేళ ఏదైతే కన్వర్షన్ ఆఫ్ ది రిలీజియన్స్ మీద జరుగుతున్న దుష్ప్రచారం, దీన్ని అరికట్టడానికి మీరు బిల్లు చేయండి, చట్టం చేయండి పార్లమెంట్ లో. మేము కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇది మేము అంగీకరించాం దీన్ని. మీరు అనవసరంగా ఇస్లాం ని, ముస్లింస్ ని బదనాం చేసి ఒక డివిజన్ తెచ్చే ప్రయత్నం చేయొద్దు. దీనికి పరిష్కార మార్గం చూడండి. నిజంగా నేను ఇందాక చెప్పాను, ఇస్లాంలోకి బలవంతంగా ఎవరు మార్చే ప్రయత్నం జరగదు. వివాహాలు జరిగేటప్పుడు ఒక ముస్లిం యువతని ప్రేమించినట్టయితే, ఇందాక వాసుదేవన్ గారు మీరు క్వశ్చన్ అడిగారు బషీర్ గారిని, ఒక ముస్లిం యువతిని ఒక సుబ్బారావు అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నప్పుడు, ఇష్టపడినప్పుడు, ప్రేమించినప్పుడు, ఆ అమ్మాయి కావాలని కోరుకున్నప్పుడు మరి ముస్లిం పెద్దలు బాబు నువ్వు రహీంగా మారు అని అడిగితే ఆ అమ్మాయి మీద ప్రేమాతిశయంతో అతను రహీంగా మారచ్చు అతను ఇష్టపూర్వకంగా. అంతేగాని గొంతు మీద కత్తి పెట్టి నువ్వు మారితేనే ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తావు అన్నారు ఎవరు? అలా చేయరండి. మీరు ఏ మధ్యలో ఒక పెళ్లిని చూడండి, అలా చేయరు, రిజెక్ట్ చేస్తారు, వెళ్ళిపోండమ్మా మీరు బయటకు. నేను పేరు చెప్పలేను కానీ జరిగింది చెప్తా. సార్ ఒక మాట నన్ను కంప్లీట్ చేయండి. ఇందాక మీరు పాయింట్ అవుట్ చేశారు, ప్రజలకు కూడా తెలియాలి వాస్తవాలు. ఇప్పుడు ఇవాళ నేనేం చెప్తున్నానంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా దగ్గరే నా ఆఫీస్ లోనే పనిచేసే ఒక ముస్లిం అమ్మాయి ఉంది, ఒక హిందువు పెళ్లి చేసుకుంది. అతను ఏదో రహీం గానే పేరు మార్చుకున్నాడు. కానీ ముస్లింస్ ఈ కుటుంబంలోకి వచ్చినప్పుడు రహీం గా పిలుస్తారు, వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు అతను సుబ్బారావు గానే ఉంటాడు. అట్లా ఈ అమ్మాయికి వనిత అనో పేరు పెడతారు, అలాగే పిలుచుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవన విధానం.
వాళ్ళ బతకడానికి వాళ్ళ హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. సార్ ఓవరాల్ ఈ కేసు మీద మీ అబ్జర్వేషన్ ఏంటండి? కాంగ్రెస్ పార్టీ కేసు ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా టైం కూడా అయిపోయింది. సంఘటన బేస్ చేసుకుని మొత్తాన్ని మనం ఆపాదించొద్దు అంటున్నాను నేను. రైట్, ఫైనల్ గా ఈ కేసు విషయంలో బాజీ గారు టైం అయిపోయింది. బాజీ గారు టైం అయిపోయింది. ఈ కేసు విషయంలో ఎక్యూజ్డ్ అంతా కూడా వాళ్ళు ఇందాక మీరు అన్నారు కదా, అదే మీరు అనలేదు కానీ మీరు అన్నట్టుగా భావిస్తున్న విషయం శుద్ధపోసలు లేకపోతే పులుగడిగిన ముత్యాలు. ఈ విక్టిమ్స్ అందరూ కూడా పోలీసు చేతుల్లో పర్ఫెక్ట్ అయిపోయారు. అది మీరు చేసి ఉంటే శుద్ధపోసలు కాదు, వాళ్ళు నరికేయాలి వాళ్ళు అంటున్నాను. నేను బహిరంగంగా చెప్తున్నాను. అలాంటి అనైతికమైన పనులు చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ చేయండి చట్ట ప్రకారంగా. రైట్, ఫైనల్ గా ప్లీజ్ కంక్లూడ్ అండి. రైట్, ఫైనల్ గా నేను ఒక నిమిషం ముస్లింలందరినీ కూడా ఇట్లా తిడుతున్నారు, ముస్లింలందరూ కూడా బద్నాం చేసి నేను ఏమంటున్నా, ఉగ్రవాదులు అందరూ కూడా ముస్లింలే, కానీ ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు. మేము ఏపీజే అబ్దుల్ కలాంని ఫాలో చేస్తాం, బిస్మిల్లా ఖాన్ని ఫాలో చేస్తాం, కమాండర్ ఖురేషిని ఫాలో చేస్తాం, కానీ ఇట్లా ఉగ్రవాదం చేసేటువంటి ఉగ్రవాదం నూరు పోసేటువంటి వాళ్ళని మాత్రం సపోర్ట్ చేయం. ఒకటి. రెండో విషయం మాట్లాడండి, టైం అయిపోయిందని మాట్లాడండి. రెండో విషయం, మీరు చెప్తున్నటువంటి మీరు చెప్తున్నటువంటి మతాంతర వివాహాలన్నీ కూడా వన్ సైడ్ గానే జరుగుతున్నాయి, ఇంకో సైడ్ ఎందుకు జరగట్లేదు? మీరు వన్ సైడ్ అంటే ముస్లిం అబ్బాయి ఉంటాడు, హిందూ అమ్మాయి ఉంటది, వాళ్ళే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళే పిల్లల్ని అంటారు. ఇదొక పెద్ద కుట్ర నడుస్తా ఉన్నది. బషీర్ అహ్మద్ గారు వినండి, బషీర్ అహ్మద్ గారు వినండి ప్లీజ్. బషీర్ అహ్మద్ గారు రైట్, లెట్ us continue this discussion అండి. సమ్ టైం మళ్ళీ మాట్లాడదాం. టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బషీర్ అహ్మద్ గారు, షేక్ బాజీ గారు, రవికుమార్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, నాసిక్ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది.